శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. పరాభావనామ సంవత్సరంలో మొట్టమొదటిగా మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మనందరం కూడా ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు మనం ఉండాల్సినటువంటి జాగ్రత్త ఏంటయ్యా అంటే మాట జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మేషరాశి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక్క తోబుట్టువుల దగ్గర నుంచి మన మాటల వల్ల అనవసరమైనటువంటి సమస్యలు అంటే ఉపయోగం లేనటువంటి సమయంలోనే ఎక్కువ మాట్లాడించేటువంటి ప్రయత్నం ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఖర్చు విషయంలో ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఖర్చు ఎక్కువ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట, ఖర్చు, కుటుంబం ఈ మూడిటి విషయాల్లో తప్పనిసరైనటువంటి జాగ్రత్తలు చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఎందుకంటే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వీళ్ళందరికీ విశేషమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే గురుడు బాగున్నాడు, జాతకంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం బాగుంది, శని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మనం చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే ఆదాయ వ్యయాల గురించి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మనం ఎదురు లేకోకుండా ముందుకు వెళ్తాం అనేటువంటిది ఎంతైతే ఉందో అంత ఇబ్బందికరమైనటువంటి స్థితి కూడా కొంచెం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సంవత్సర కాలంలో సుదర్శన అష్టకం అనేటువంటిది పారాయణం, ఎక్కడైనా కూడా సుదర్శన హోమం అనేటువంటిది ప్రత్యేకంగా జరుగుతుంటే అక్కడ మనం ప్రత్యేకంగా పాల్గొనడం, సుదర్శన నామస్మరణ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటే మనకు ఉండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గితే మనకు మిగతా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా సాగుతాయి కాబట్టి కొంచెం ఇబ్బంది. అంటే శని వ్యయస్థానంలో ఉండేటప్పటికి ఏమవుతుంటే ఎక్కువ ఖర్చు చేపించడానికే అవకాశాలు చూస్తాడు ఆయన. మేషరాశి వాళ్ళకి ఈ ఏడాది మీకు అనుకూలమైనటువంటి కాలం. డిసెంబర్ వరకు కూడా అంటే లాభస్థానంలో రాహు సంచారం వలన కార్యసిద్ధిని ఇస్తుంది. అన్ని వైపుల నుంచి డబ్బు ప్రవాహం అనేటువంటిది ఉంటుంది. అంటే మనం చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా విజయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనం 10 రూపాయలకు ఏదైనా ఖర్చు పెట్టి వ్యాపారంలో దిగితే అది 100 రూపాయలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శని అనేటువంటి వాడు వ్యయస్థానం ఉండేటప్పటికి ఏమవుతుంటే ప్రవాహం అనేటువంటిది ఎక్కువగా మన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోవడానికి ఎంత అయితే వస్తుందో అంత వెళ్ళిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో మనం చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి ధ్యానం, నవగ్రహాల యొక్క ధ్యానం, నరసింహస్వామి దర్శనం, నవగ్రహాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజ ఈ సంవత్సర కాలంలో అప్పుడప్పుడు జరిపించుకోవడం అనేటువంటిది మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సంవత్సర కాలంలో మీరు చేసేటువంటి దూర ప్రయాణాలు సాధారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు కూడా దూర ప్రయాణాలు అనేటువంటిది అత్యంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అంటే ద్వాదశ రాశుల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు కూడా అంటే ప్రత్యేకంగా ప్రయాణాలు అనేటువంటిది పదే పదే ఎక్కువ చేసుకోకుండా ఉండడం అనేటువంటిది అత్యంత విశేషం. అవకాశం ఉన్నంత వరకు కూడా గోసేవ చేయండి, నారసింహస్వామి దర్శనం, నదీ స్నానం. ఈ సంవత్సర కాలంలో నదీ స్నానం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. సర్వేజనా సుఖినో భవంతు.